హాయ్ అండి. మనం బ్లౌజెస్, డ్రెసెస్ స్టిచ్ చేయంగా కొంచెం క్లాత్ మిగులుతుంటుంది కదా! దాంతో ఇలాంటి మ్యాచింగ్ బ్యాండ్ ఒకటి తయారు చేయొచ్చు. దీన్ని హెయిర్‌కి పెట్టుకోవచ్చు. హ్యాండ్‌కి కూడా ట్రై చేయొచ్చు. దీనికోసం 12 సెంటీమీటర్ల వెడల్పు, 70 సెంటీమీటర్ల పొడవున్న 2 క్లాత్‌ని తీసుకొని ఆ రెండిటిని నిలువుగా జాయిన్ చేసేసుకోవాలి. జాయిన్ చేసుకున్నాక ఇప్పుడు దాన్ని అడ్డంగా ఒక ఫోల్డ్ చేసేసుకొని రాంగ్ సైడ్ వైపు అలా రెండిటిని పెట్టుకొని స్టార్టింగ్ 3 సెంటీమీటర్స్కి ఒక మార్కింగ్ వేసుకొని 3 సెంటీమీటర్ నుంచి మళ్ళీ ఒక 4 సెంటీమీటర్కి ఇంకో మార్కింగ్ వేసుకొని ఆ రెండు మార్కింగ్ మధ్య స్టిచ్ చేయకూడదు. ఇంకా మిగతాదంతా అడ్డంగా స్టిచ్ చేసేయాలి. వేసాక ఆ ఓపెన్ పెట్టుకున్నాం కదా, ఓపెన్ చూపిస్తున్నాను. అది ఎందుకంటే మనం టర్న్ అవుట్ చేసుకోవడానికి అది తర్వాత ఇప్పుడు లోపల ఉన్న 2 లేయర్ని అట్లా ఫోల్డ్ చేసి పెట్టేసుకుని బయట ఉన్న 2 లేయర్స్ని నిదానంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. పిన్స్ పెట్టుకోవచ్చు, కావాలంటే పిన్స్ పెట్టుకుని నిదానంగా ఆ 2 లేయర్ని పూర్తిగా స్టిచ్ చేసేయాలి. స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు ఆ ఓపెన్ ఉంటుంది కదా, ఓపెన్ ద్వారా అంత క్లాత్ని టర్న్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ కార్నర్ నుంచి 3 సెంటీమీటర్స్, ఇంకో కార్నర్ నుంచి 3 సెంటీమీటర్ మార్క్ వేసుకొని మధ్యలో కొంచెం ఎలాస్టిక్ ఇన్సర్ట్ చేసుకొని గ్యాప్ వదులుకొని రౌండ్గా స్టిచ్ చేసేయాలి. 2 మార్కింగ్ నుంచి స్టిచ్ చేసుకున్నాక దాంట్లో మనం ఎలాస్టిక్ని కానీ రబ్బర్ బ్యాండ్ కానీ ఇన్సర్ట్ చేసి నాట్ వేసుకోవడమే.